कटरा कटू तीन मारो कटले टकेला हुशारो कटरा कटू तीन मारो Hearty welcome to the #1 student show. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ కనుమ శుభాకాంక్షలు. నా ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ది ఫెస్టివల్ కనుమ వచ్చిందంటే ప్లేట్ నిండుగా ఉంటదయ్యా. సంక్రాంతి కనుమ భోగి అంతా ఇక్కడే ఉంది. ఎక్కడ? QIS ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఒంగోలు. Let's start our first round. మా ఫస్ట్ రౌండ్ కి మా తెలుగు అండ్ హిందీ హీరోయిన్స్ వస్తున్నారు. గట్టిగా చెప్పండి. ओ बंती पुल्ला जानकी जानकी निकंता सिंकु देणकी देणकी चलो चलो ना तो बच्चे अत्तारिंटकी నీకోసం పెట్టుకున్న కుంకుమ నీకు హ్యాపీ కనుమ. మా ఇంట్లో ఉంది అమ్మమ్మ, నీకు హ్యాపీ కనుమ. గజ్జలంటాయి గలగల్, అందరికీ హ్యాపీ పొంగల్. ఎగ్జామ్ లో కాపీ కొట్టినట్టు కాదు, మేము చెప్పిన తర్వాత చెప్తున్నారు. ఎప్పుడు చెప్పామన్నది కాదే, చెప్పామా లేదా? అందరికీ హ్యాపీ పొంగల్. చూస్తూ ఉండు, ఈ రోజు మేము గెలిచి రికార్డులు సృష్టిస్తాం. కాలేజ్ లో రికార్డు రాయటమే సరిగ్గా రాదు, ఇంకా గెలిచి రికార్డు సృష్టించిద్దంట. ఇవన్నీ మాటలు కాదు, పోటీలో గెలిచి అప్పుడు మాట్లాడదాం. లెట్స్ స్టార్ట్ our first round. మేడం సార్, ఎదురుగా మా తగ్గేదలే గంట రెడీగా ఉంది. ఆ గంటను కొట్టాలా, తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చి అది చేయి కొట్టాలి. ఆ గంటను కొట్టాలి, బయట ఉన్న డోమ్ ని కాదు. ఆ గంటని టంగ్ అని కొట్టి వెనక్కి వచ్చి అది చేయి కొడితే ఆ టీం నే ప్రశ్న అడుగుతా. 3 questions, 2 right answers, you win the round. ఫస్ట్ మీ ఇద్దరు వెళ్తున్నారు. ఓకే, 3, 2, 1 గో. ఓకే, మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఒక ఆడియో వస్తుంది, దాన్ని బట్టి నేను క్వశ్చన్ అడుగుతా. ఆడియో బట్టి. ఆడియో ప్లీజ్. నీ ఎట్లయితే గట్ల ఈ దసరా నెరుడు లెక్కుండది బ్యాంచర్ జమ్మి పెట్టి చెప్తాడు. నా బద్దలు పాసింగల్ అయితే ఎట్లయితే గట్ల చూసుకుందాం. ఈ సినిమాలో హీరో అండ్ హీరోయిన్ పాత్రల పేర్లు చెప్పాలి. ఏ సినిమా ఇది? దసరా. దసరా. హీరో నాని, హీరోయిన్ కీర్తి సురేష్. పాత్రల పేర్లు చెప్పు. అంత గుర్తులేచ్చా? రాత్రిపూట ఏమొస్తుంది? వెన్నెల. వెన్నెల. ఈ పేరు హీరోయిన్ కి ఇద్దాం. ఇప్పుడు హీరో పేరు చెప్పండి. సూరి. సూరి హీరో ఫ్రెండ్ పేరు. హీరో పేరు టైమ్ అప్. వెన్నెల. అండ్ భూమిని ఏమంటారు? నేల. 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 హీరో పేరు? నేల. నాని. హీరో పేరు? నలసీను. నలసీను. నల్లసీను. హీరోయిన్ పేరు? వెన్నెల. అది వెన్నెల అని వాళ్ళు చెప్పారు. హీరో పేరు అయితే రావట్లేదు, మీరు చెప్పండి. ధరణి. ధరణి అండ్ సూరి వెన్నెల. ధరణి సూరి ఫ్రెండ్ పేరు అండ్ హీరోయిన్ పేరు వెన్నెల. రైట్ ఆన్సర్. 1 point అంటే పోయింది. సెకండ్ పాయింట్, కనీసం ఈ పాయింట్ అని వస్తే రౌండ్ లో ఉంటారు. సెకండ్ పాయింట్ కోసం 3, 2, 1 గో. ఫస్ట్ వచ్చింది నువ్వు. ఆడియో ప్లీజ్. రే స్వప్న మెరుపైతే నేను ఉరుమన్రా. స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో నేను గొబ్బెమ్మన్రా. గంగిరెద్దు వచ్చి గొబ్బెమ్మను తొక్కినట్టు నా గుండె గొబ్బెమ్మను తొక్కేస్తావా? ఈ డైలాగ్ లో గొబ్బెమ్మ అని ఎన్నిసార్లు వచ్చింది? 3 times. 3 times గొబ్బెమ్మ అని వచ్చింది. 2 times. 2ఆ? ఫస్ట్ గొబ్బెమ్మ అంటే ఏంటి చెప్పు. పేడతోటి ముద్దలా కలుపుతారు. ముద్దలా కలిపి ముగ్గు మీద పెడతారు. రాగి సంగడి ముద్ద. పేడలాగా ఒక లడ్డులాగా కలిపి. పేడలాగా దూత్ పేడానా లేకపోతే మలాయి పేడానా? బఫెల్లో పేడ. బఫెల్లో పేడ. ఓకే, వాళ్ళు రెండని చెప్తున్నారు గొబ్బెమ్మ అని. మీరు ఒకటేసారి వచ్చిందా 2 సార్లు వచ్చిందా గొబ్బెమ్మ అని? ప్లే ది డైలాగ్. రే స్వప్న మెరుపైతే నేను ఉరుమన్రా.
స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో నేను గొబ్బెమ్మన్రా. గంగిరెద్దు వచ్చి గొబ్బెమ్మను తొక్కినట్టు నా గుండె గొబ్బెమ్మను తొక్కేస్తావా? ఈ పాయింట్ అయితే రాదు కానీ మీకు ఒక ఎక్స్ట్రా పాయింట్ మీ ఇద్దరిలో ఒక్కరికి ఇస్తా. ఎవరన్నా ఈ డైలాగ్ ని సేమ్ స్టైల్లో చెప్పగలిగితే. ఇక్కడ నుంచి ఎవరు వస్తున్నారు? స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో నేను గొబ్బెమ్మన్రా. నమస్కారం సార్. డైలాగ్ చెప్పమంటే స్పీచ్ ఇస్తున్నావు. స్టార్ట్ చేయరు. చెప్పు చెప్పు డైలాగ్ చెప్పు. రే టైమ్ అప్. ఎవరు వస్తున్నారు? గొబ్బెమ్మ నువ్వే రావాలి. రెడీ 3 2 1 గో. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే నేను అందులో గొబ్బెమ్మన్రా. గంగిరెద్దు వచ్చి ఆ గొబ్బెమ్మ గంగిరెద్దు అన్నప్పుడు నన్ను ఎందుకు చూస్తున్నాడు చూడు. గంగిరెద్దు వచ్చి ఆ గొబ్బెమ్మని తొక్కి ఆ గుండె నన్ను తొక్కేస్తుందిరా. నీ గుండె నిన్ను తొక్కేస్తుందా? ఇద్దరు డైలాగ్ చెప్పలేకపోయారు. అది అసలు వెరీ ఇంపార్టెంట్. అది రాలేదు కానీ కొంచెం నువ్వు ట్రై చేసావు కాబట్టి అయినా కంప్లీట్ చేయలేదు కాబట్టి ఊరికలేదు. థర్డ్ పాయింట్ గెలవండి, ఆడండి. ఇప్పుడు మీకు ఇంకా డ్రా చేసే అవకాశం ఉంది. 3 2 1 గో. ఆడియో ప్లీజ్. నాగరాజు గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. మీకు దీపావళి పండుగ ముందుగానే వచ్చేసిందండి. ఇప్పుడు పండగ ఎందుకండి? దండగంటే ఎలా అండి? అన్ని ఉరికి వచ్చేస్తాయంటే మీకు కోపం వచ్చినట్టుగా కొంత ఖర్చు అవుద్దండి. మరి మన పవన్ కళ్యాణ్ గారు ఎవరితో మాట్లాడుతున్నారు? ఆ నాగరాజ్ గారు ఎవరు? రామారావు. రామారావు. నరేష్. నరేష్ గారు. నాగరాజ్ గారు, నరేష్ గారు. ఇందులో రమేష్ రావు. రమేష్ రావు. మిస్టర్ రమేష్ రావు. ఎస్ సార్. చెప్పండి. రావు రమేష్. రావు రమేష్ గారు. అది టైం అప్ తర్వాత చెప్పారు కాబట్టి వీళ్ళు 1 పాయింట్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి రౌండ్ విన్నర్. QIS ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్స్. సో ఫస్ట్ ఇయర్ నుంచి అయితే ఫ్రెండ్షిప్ బాండ్ స్టార్ట్ అయింది. థిక్ ఫ్రెండ్స్ కావాలి నాకు. ఓ ఇద్దరు థిక్ ఫ్రెండ్స్. కన్నె పెట్టరు కన్ను కొట్టరు. చూడ్డానికి కూడా ఇద్దరు సేమ్ ఉన్నారా? ట్విన్స్. నేను ఫ్రెండ్స్ అన్న, సిస్టర్స్ కాదు. నాకు సిస్టర్స్ కాదు, నాకు ఫ్రెండ్స్ కావాలి. మీ ఇద్దరు లాంగెస్ట్ ఫ్రెండ్షిప్. మైక్ తీసుకో. ఎన్నేళ్ళ ఫ్రెండ్షిప్ ఇది? 5 years. లాంగెస్ట్ అది. నీ ఫ్రెండ్ పేరు చెప్పు. వైష్ణవి. వైష్ణవిలో ఒక బ్యాడ్ క్వాలిటీ చెప్పు. అందరిని తొందరగా నమ్మేసిద్ది. నిన్ను కూడా అట్లా నమ్మింది. ఓకే, నీ ఫ్రెండ్ పేరు? సౌమ్య. సౌమ్యలో 1 బ్యాడ్ క్వాలిటీ. మొండితనం ఎక్కువ, ఊరికే సీరియస్ అయిపోతా ఉంటా. ఊరికే సీరియస్ అయిపోతా. డైరెక్ట్ ఐసీయూకి వెళ్ళి పడుకుంటా. మీరిద్దరితో స్టార్ట్ అవుతుంది. లెట్స్ స్టార్ట్ అవర్ రౌండ్. అట్లుంటది. నేను ప్రశ్నలు అడుగుతా, ఆ ప్రశ్నకి మీరు ఆన్సర్ రాయాలి. గాట్ ఇట్? ఓకే. మీ ఇద్దరిట్లో ఫస్ట్ క్వశ్చన్. మీ ఇద్దరిట్లో టీచర్ తోని, సార్లతోని, ప్రిన్సిపల్ తోని ఎక్కువగా తిట్లు తినేది ఎవరు? పొట్టికి ఈ కాలేజీలో నచ్చని ఒక అబ్బాయి పేరు. కోపం వచ్చినప్పుడు సౌమ్య తిట్టే బూతు. పొట్టికి బాగా ఇష్టమైన కలర్ ఏంటి? సౌమ్య నిన్న రాత్రి ఎగ్జాక్ట్ గా ఎన్ని గంటలకు వండుకుంది? సౌమ్యకి ఇష్టమైన సెలబ్రిటీ క్రష్ రాసారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు మాకు చూపెట్టండి. అటు తిప్పండి. ఎక్కువ ఎవరు తిట్లు తింటారు? నువ్వేం రాసినవరా? చైతువా? చైతువురా? నీ పూర్తి పేరు ఏంది? సౌమ్య.
చైతు ఎవరు? నాతో గొడవ పడినాలు అలా పిలుస్తారు. ఇట్ట తయారయ్యేవే మీరంతా. ఏయ్ గొడవ పడుతున్నావా? నన్ను చైతు అని పిలు దొంగ. ఓకే, సో చైతు అంటే సౌమ్యనా? ఓకే, ఆమె కూడా ఆమె పేరే రాసుకుంది. వెరీ గుడ్, 1 పాయింట్. సెకండ్, పొట్టికి చిరాకేసే అబ్బాయి ఈ కాలేజ్ లో. అసలు అది అబ్బాయితోనే మాట్లాడదు. రాసింది చూడు పేరు, చెప్పు. మురళి అని. అబ్బాయితో మాట్లాడుకోమే. చెప్పమే. తను నచ్చడు. తను నచ్చాడు, అది కూడా తెలియదు నీకు. నువ్వు ఒక ఫ్రెండ్వి. కోపం వచ్చినప్పుడు ఫస్ట్ అనే పదం ఏంది? మూసుకో మూసుకో. నువ్వేం రాసినామే? నీ అమ్మ. ఏమిటండి మీరు మాట్లాడేది? సౌమ్యకి బాగా ఇష్టమైన కలర్. దానికి ఇష్టమైన కలర్ మీరు అడిగింది, నాకు ఇష్టమైన కలర్ కాదు. దొంగ, తెలుసా లేదని అడిగా. పొట్టికి బాగా ఇష్టమైన కలర్ నువ్వే రాసావు. బ్లూ రాసా. పింక్ సార్ నాది. ఇగో ఫస్ట్ మీతో ఫ్రెండ్షిప్ కట్ చేయడు. ఆమె ఫేవరెట్ కలర్ పింక్ అంటే ఆమె వేసుకుంది. నాకు ఇష్టమైన కలర్ కూడా తెలియదా నీకు? అంత మాట అండు, ఇంటర్లో బ్లూవే కదా. నీకు ఆమె ఫేవరెట్ కలర్ తెలియకుండా 5 ఏళ్ళ ఫ్రెండ్షిప్. కాదురా, పింక్ అంట కదా, నీకు అది కూడా తెలియదెట్ట. మార్చేసుకుంది. మర్చిపోయావు నువ్వు. అది మర్చిపోయింది. అలిగావు తడబతిని ఆడుకుంటారు ఇప్పుడు కాదు కానీ. ఇప్పుడు మిస్టేక్ చేసి తర్వాత బయటలు ఆడుకుంటావా? ఆగు, ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది. ఆగు. రాత్రి చైతు సౌమ్య ఏ టైం కి వండుకుంది ఎగ్జాక్ట్ గా రాయమన్నా. ఎప్పుడు వన్నది? 11. నువ్వెప్పుడు వన్నావు? 11:30 అంటే 11 పడుకున్నా, 11:30 నిద్రపోయా. 11 to 11:30 ఏం చేశా? ఏం చేయాలి? నిద్రపోవడానికి ట్రై చేశా. మరి అప్పుడు మాట్లాడచ్చు కదా ఆమెతోని. ఆవిడతో ఎలా మాట్లా, నిద్రపోయిద్ది అప్పుడే. ఆమె నీ కోసం వెయిట్ చేసి నిద్రపోయింది తెలుసా? నువ్వు నా కోసం వెయిట్ చేసి నిద్రపోయావా? పడుకున్నా నైట్. ఊర్రే సౌమ్య సెలబ్రిటీ క్రష్ ఎవరన్నా? విజయన్. అది కరెక్ట్. ఈమె అస్సలు ఫ్రెండ్షిప్ అంటే ఎవరు? విజయ్ తలపతి. వీడికేనా? విజయ్ తలపతి. నాకు విజయ్ తలపతి కూడా ఇష్టమే. మై లక్కీ నెంబర్ 3. అందుకే నాకు ఇష్టమైన హీరోలు కూడా 3. ఎవరెవరు? విజయ్ తలపతి, రాంపోతినేని, విజయ్ దేవరకొండ. 100% ఫ్రెండ్షిప్ లో మీవి కలిసినే ఒకటి కాబట్టి యువర్ ఫ్రెండ్షిప్ ఇస్ జస్ట్ 15%. వెరీ బ్యాడ్, వెరీ పువర్. ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకండి. తిట్టినప్పుడు ఒక పేరు, మెచ్చుకున్నప్పుడు ఇంకో పేరుతో మేనేజ్ చేస్తారు వీళ్ళు. వామ్మో, ఆమెకు చిరాకైన అబ్బాయి పేరు కూడా తెలియదు నీకు. అబ్బాయిలతోనే మాట్లాడదు అసలు. ఇప్పుడు దాకా లాంగెస్ట్ ఫ్రెండ్షిప్ చూసాం, ఇప్పుడు లీస్ట్ ఫ్రెండ్షిప్. మీకు ఎంత తెలుసు? వాట్స్ యువర్ నేమ్? హాస్ని. వైష్ణవి. ఎప్పటి నుంచి ఫ్రెండ్షిప్ మీరు? 1 year ఫస్ట్ డే నుంచి. ఫస్ట్ డే నుంచి. ఎందుకు కనెక్ట్ అయ్యారు? ఇద్దరం చాలా సెన్సిటివ్. సెన్సిటివ్. వెళ్ళి సెన్సిటివ్ గా కూర్చోండి అక్కడ. ఓకే, మీ పెట్ నేమ్స్ రాయండి. మీ ఓన్ పెట్ నేమ్స్. బుజ్జి, కన్నా, బంగారం, పిచ్చి. పిచ్చా? పిచ్చి అనేది ముద్దు పేరా? ఇంట్లో ఎవరు పిలుస్తారు అట్లా నిన్ను? అందరూ అలానే పిలుస్తారు. వాట్స్ యువర్ పెట్ నేమ్? ఏందమ్మా దాచిపెట్టి నువ్వు చూపి. బక్క పంద. బక్క పంద ఏంద్రా? ఓకే, నంబర్ 1 ఫస్ట్ క్వశ్చన్. బక్క పంది హైట్, కరెక్ట్ హైట్ ఎంత? పిచ్చి అస్సలు ఇష్టపడని కర్రీ. అసలు ఆ కర్రీ పెడితే అమ్మా నీకు నాకు పిచ్చి ఉందని తెలుసు కదమ్మా, ఎందుకు చేసావమ్మా? అసలు మీ ఇద్దరికి బాగా ఇష్టపడే మేల్ లెక్చరర్ మీ కాలేజీలో. పిచ్చికి బాగా ఇష్టమైన సినిమా. బక్క పందికి అబ్బాయిల్లో బాగా నచ్చే ఫీచర్ ఏంటి?
అయిపోయినాయా? 5 అయిపోయినాయి కదా, ఇటు వైపు తిప్పండి ఆన్సర్లు. ఏందన్న ఫోన్ నంబర్ రాసినావు ఫస్ట్ దానికి? చెప్పు, మాట్లాడు మైక్ లో. హాయ్ రవి అన్న. 1524111 ఎవరి నంబర్ నాన్న అది? ఇవి సెంటీమీటర్స్ నార్మల్. నేనేదో మీ ఏరియా పిన్ కోడ్ రాసినామేమో అనుకున్నా. ఓకే 411. బక్క పంది హైట్ ఎంత? 412. 412. మరి ఆమె 411 రాసుకుంది. అది నా హైట్. అది ఆమె హైటా? నాదే. అదే బక్క పంది హైట్. చెప్పులు వేసుకుంటే 412, చెప్పులు తీసేస్తే 411. గుడికి వెళ్ళినప్పుడు 411. ఆమె గుడిలో లేదు కదా ఇప్పుడు. అందుకే ఇప్పుడు చెప్పులు తీసేసింది కదా 411. చెప్పులు లేకపోతే 411. అవును. అవును. సెకండ్, పిచ్చికి ఇష్టం లేని కర్రీ. కాకరకాయ. ఏం లేవు. అన్ని ఏది పెడతా తింటా అంటున్నావే. నెక్స్ట్, మీ ఇద్దరికి బాగా ఇష్టమైన సార్ పేరేంటి? ఫిజిక్స్ సార్. పేరు? వెంకటేశ్వర్ సార్. డిబిఎంఎస్. డిబిఎంఎస్ సారా? పేరు తెలీదు. మీ డిబిఎంఎస్ సార్ పేరు తెలవదా? కానీ ఇష్టం అంటే సబ్జెక్ట్ బాగా చెప్తారని. సబ్జెక్ట్ బాగా చెప్తారా? పేరు తెలుసుకోవాలి కదరా. అరే రే రే. అయితే ఫిజిక్స్ సార్, డిబిఎంఎస్ సార్ వేరే వేరే. అవును. ఓ. పిచ్చికి బాగా ఇష్టమైన సినిమా ఒక్క సినిమా రాయమన్నా. అంటే అమ్మాయి ప్రభాస్ ఫ్యాన్ కదా, అందుకని అన్ని రాసా. ఆల్ ప్రభాస్ మూవీసా? ఇప్పుడు చెప్పు ఒకటి మూవీ. మిర్చి. మిర్చి. నీకు పిచ్చే. మిర్చి రైట్ ఆన్సర్. చూపి. లాస్ట్, అబ్బాయిలో బక్క పందికి బాగా ఇష్టమైన పాయింట్ ఏంటి? హైట్. 1 2 3 points. వెరీ గుడ్. 60%. కర్మ రోజు ఫ్రెండ్షిప్ సెలబ్రేట్ చేసుకున్నారు, అద్భుతంగా చేసుకున్నారు. QIS ఎడ్యుకేషన్ విన్నర్స్ కి గిఫ్ట్. Let's start a final round. ఏ బిడ్డా, ఇది నా బిడ్డ. కుండని పగలగొడితే 100 పాయింట్లు, బెలూన్ పగలగొడితే 50 పాయింట్లు. మీ ఫ్రెండ్ మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటది, నువ్వు వెళ్ళి కొడుతూ ఉండాలి. యువర్ టైం స్టార్ట్స్. 1 గో. గో స్ట్రైట్. టేక్ లెఫ్ట్. కమ్ బ్యాక్. కొట్టు. కొంచెం వెనక్కిరా, కొంచెం రైట్, పక్కనే ఉంది. కళ్ళ మందిర్ చీర కట్టి కళ్ళకే ముందల్లా కొట్టు. ఒలె వయ్యారాల అమ్మ కొట్టి. ముందుకెళ్ళు మేఘన, ముందుకెళ్ళు. కొట్టు, అక్కడే కొట్టు. ఇంకొంచెం ముందుకి. కొట్టు, గట్టి కొట్టు. కట్టి కళ్ళకే ముందల్లా కాటు కట్టి ఒలె వయ్యారాల అమ్మ కొట్టి. పక్కన ముందు కుడి కాలెట్టి అక్కడే కొట్టు, గట్టి కొట్టు. ముందుకెళ్ళు. కొంచెం పక్కకి, రైట్ లెఫ్ట్కి వెళ్ళు. కొట్టు. కొట్టు, ఇప్పుడు స్ట్రైట్ కొట్టు. కొంచెం ముందుకి, అక్కడే కొట్టు. అక్కడే కొట్టు మళ్ళీ. ఇంకా ముందుకి రా, ఇంకా ముందుకి. ఇప్పుడు కొట్టు. ఇంకా ముందుకెళ్ళు. నట్టింట్లో కుడి కాలెట్టి. ఇంకా లెఫ్ట్. సో ఒకటే బెలూన్ పగలగొట్టారు, ఒక కుండ పగలగొట్టారు. సో ఒక 50, ఒక 100, 150. మీరు 200 కొట్టాలి. ఓకే, అర్థమైంది కదా గేమ్? టేక్ ఏ పొజిషన్. 3 2 1 గో. వెళ్ళు, స్ట్రైట్గా వెళ్ళు. స్ట్రైట్గా, అలానే స్ట్రైట్గా వెళ్ళు. స్ట్రైట్గా
రైట్ 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 లెఫ్ట్ లెఫ్ట్ కొంచెం వెళ్ళు కొట్టు సైడ్ సైడ్ బ్యాక్ వచ్చేసి బ్యాక్ వెళ్ళు అలానే స్ట్రైట్ గా స్ట్రైట్ అలా బెలూన్ పగల కొట్టి కొట్టు అక్కడే కొట్టు లెఫ్ట్ లాస్ట్ 20 సెకండ్ లెఫ్ట్ కొట్టు కొంచెం వెనకెళ్ళు బ్యాక్ బ్యాక్ వచ్చేసి బ్యాక్ వచ్చే బ్యాక్ వచ్చేసి ఓ అక్క బ్యాక్ రా 150 points and just 100 points 50 points ఎక్కువ కొట్టారు కాబట్టి రౌండ్ విన్నర్స్ కంగ్రాచులేషన్స్ విస్ కాలేజ్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్ కంగ్రాచులేషన్స్ ETV is celebrating 30 beautiful years. Taggedelo prestigious shield goes to Dean PG and PhD Studies Dr. Hima Bindu garu. పండగ బాగా ఎంజాయ్ చేశారనుకుంటా. మళ్ళీ రేపు నుంచి వర్కింగ్ డేస్, బట్ ఆ తగ్గేదలే విల్ కీప్ కంటిన్యూయింగ్ అండ్ విల్ కీప్ ఎంటర్టైనింగ్. Until next time, take care, bye bye, keep safe.